కృపా సత్య సంపూర్ణుడా, దయగల నా రక్షక, గడచిన ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్న కాలమందు నాయన మా యొక్క సర్వలోకం వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఆ యొక్క దేవాది దేవుడే ఎంతగా మారుమూల ప్రాంతాలలో నైనా మరి మీరు సువార్త ప్రకటించండి నైనా. నీవెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. ఎన్నో వార్తలు ఉన్నాయి లోకంలో. యేసయ్య వార్తలు వినిపించుటకునైనా, శిలవ ధ్యానం చేసుకున్నట్టుకునైనా నీకు నమ్మకముగాను నీకు ఇష్టలుగాను ఉండుటకు, సహకారిగా కాపరిగా ఉండుటకు సహాయం దయచేయండి. యేసే కాపరి నైనా. అన్ని నామముల కన్నా పైనామము యేసే నామము. నీవే మాకు తోడునేడుగా ఈ శిలవ ధ్యానం యేసయ్య ధ్యానం చేసుకున్నట్టుకు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రములు నైనా. మరి ఈ సెరవుపల్లిలో ఉన్నటువంటి బిడ్డలను బట్టి, కుమారులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎంతో చక్కగా పాటలు పాడి నీ నామాన్ని ఘనపరుస్తున్న విధానానికై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ శిలువ ధ్యానము ప్రతి ఒక్క అందరి హృదయాలలో నైనా నీకు నమ్మకంగాని నీకు ఇష్టలుగా ఉండుటకు, సహకారిగా కాపురిగా ఉండి నడిపించుటకు నైనా మేము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోకుండా నీ యందు భయముతో, భక్తి శ్రద్ధలతో వాక్యాన్ని ధ్యానించి నడిపించుటకు సహాయం దయచేయండి. ఇంతవరకు నాయన మాలో ఉండి నడిపించిన విధానానికి నీకు స్తోత్రములు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థన చేస్తుంటారో వారి మధ్యన నేను నివసిస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారము నడుచుకునే భాగ్యము ఇప్పుడు నా తండ్రి మరి నీ నోటి బూరగా ఉండి మాట్లాడుచుటకు తగు బలమును, శక్తిని నీ యొక్క మహిమ చేతి నింపమని యేసయ్య నామం పేరట అడిగి పొందినాము నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన క్రైస్తవ సంగమా, ఈ రోజుకు మరి శిలువ ధ్యానం ప్రతి శుక్రవారము. ఈరోజు మరి 6వ శుక్రవారం. ఇప్పుడైతే అయ్యగారు చెప్పిన మాట, ఒక్క ఊర్లో ఒక పద్ధతి ఉంటుంది. ఏది ఏమైనా దేవుని మాటను బట్టి, దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడే మన జీవితాల్లో, మన బ్రతుకులను మార్చేది దేవుడు మాత్రమే. హల్లెలూయా. అందుకొరకే దేవుని యొక్క వాక్యం చాలా విలువైనది. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమై ఉన్నది. అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 చదవండమ్మా ఎవరైనా కానీ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే కానీ రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి ఉన్నది. హల్లెలూయా. ఎలా ఉన్నదంటమ్మా? నశించిన వారికేమో వెర్రితనముగా ఉన్నది, రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. మన శక్తి ఏమి పనికిరాదండి. మన శరీరము నలిగిపోతుంటుంది, నశించిపోతుంటుంది. శరీరం మాత్రం సిద్ధముగానే ఉంటుంది. మరి ఆత్మ చెప్తున్న మాటలు, దేవుడి చెప్పే మాటలు మనం వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి. దేవునికి విధేయతగా ఉండాలి, దేవునికి తగ్గింపుగా ఉండాలి. అందుకొరకే ప్రభు వాక్యం ఎంతో తేటగా మనకు రాయబడిన మాటలు బట్టి, దేవుని గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు, యేసుక్రీస్తు పలికిన మాటలు ఎన్నంటమ్మా? యేసుక్రీస్తు పలికిన మాటలు సిలువ పైన మరి అందరికీ తెలిసి ఉన్నది. ఎవరికి తెలియని వారు ఎవరు కూడా దైవ సేవకులు చెప్తుంటారు, ఎంతోమంది సేవకులు కూడా చెప్తూ ఉంటారు. మరి దేవుని యొక్క వాక్యంలో 7 ముద్రలు, 7 సంఘాలు, 7 దీపాలు అన్ని గురించి కూడా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి.
ఇప్పుడు మనం శిలవ ధ్యానం. ఎవరి గురించి శిలవ ధ్యానం అంటే యేసయ్య క్రీస్తు మాత్రమే శిలువ పొందినట్లుగా మనం చూస్తున్నాము. ఈ లోకంలో ఎవరు కూడా పొందలేదు, కానీ శ్రమలు పొందింది యేసుక్రీస్తు మాత్రమే. నీ కోసం నా కోసం బాధపడ్డాడు, శ్రమపడ్డాడు, వేదన చెంది ఉన్నాడు. ప్రపంచాన్ని జయించినటువంటి ఆ యొక్క దేవుడని. యేసుక్రీస్తు శిలువపై పలికిన మాటలు మూల వాక్యం ఏమిటంటే రోమపత్రిక 5:8 చదువుకుందాం. అందరు తెరిచి ఉంచండి. రోమపత్రిక 5:8. రోమపత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచినందున 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు మన కొరకు ఆయనే చనిపోయినాడు. హల్లెలూయా. నీవు నేను ఎవరు చనిపోలేదు. ఈ లోకంలో ఎవరు కూడా చనిపోలేదు. అందుకొరకే దేవుని మాట రోమాపత్రికలో ఆ మాట ఎంతగా తెలియజేస్తున్నా. ఏలయనగా మనం ఇంకా బలహీనలమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయినా, భక్తుల కొరకు చనిపోయాడా? అమ్మా, భక్తిహీనుల కొరకు చనిపోయాడా? భక్తుల కొరకు చనిపోయాడా? భక్తిహీనుల కొరకు చనిపోయాడు. బైబిల్లో రాయబడిన మాట అక్కడ చూడండి మీరు. ఏలైనగా మనం ఇంకా బలహీనలమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయినను, నీతిమంతుల కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. హల్లెలూయా. ఆయన నీతిమంతుల కొరకు ఏమి చనిపోలేదండి, భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయినాడు. నీవు నేను భక్తిగా ఉన్నామా? భక్తులుగా ఉండాలంటే భక్తిగా ఉంటేనే దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తా. మనలో ఉండవలసింది భక్తి. భక్తి ఉంటే శక్తి వస్తుంది. పాటలు ఇంతవరకు ఎవరిని బట్టి పాడారంటే దేవుని బట్టి పాడారు. హల్లెలూయా. మనం ఎవరి కోసమో పాట పాడడం లేదు. దేవుడి వినాలని, దేవుని ఆరాధించాలని, స్తుతించాలని. దేవుడు చూస్తాడు. ఎవరి కోసం? మనుషుల కోసం. మనుషులు చూస్తారని కాదు, దేవుడు చూస్తాడని మనం పాటలు పాడాలి. దేవుని కొరకు ఏ పని చేసినను, ఏది చేసినను దేవునికి మహిమ కొరకే మనం పాట పాడాలి. చింత యావత్తు ఎవరిపైన ఉంచమన్నాడు? నా పైన ఉంచండి. మీరు దేవుని పైన, నీ చింత యావత్తు దేవుని పైన ఉంచాలి. శ్రమైనను, కష్టమైనను, నిందలైనను, అవమానాలైనను ఏదైనా కానీ ఆయన భరిస్తూనే ఉన్నాడు. నీవు నేను భరించగలమా? భరించలేం అసలుకి. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా పుట్టుకను జయించాడు, మరణమును జయించాడు, పునరుత్థానమును కూడా జయించాడండి. ఆయనకు ఆ స్వభావం ఉన్నది. మరి ఎంతో ఉన్నతముగా ఆయన మన కోసము ప్రాణత్యాగము చేశాడు. క్రీస్తునందు ప్రేమన క్రైస్తవ సంగమా, అందుకొరకే ప్రభు చెప్పిన మాట, మొట్టమొదటి మాట చూడండి దయచేసి. సిలువలో పలికిన మాటలో మొట్టమొదటి మాట మీరు చెప్పాలి. మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగును కనుక వీరిని క్షమించమని చెప్పాను. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. క్షమించమని యేసు ప్రభులు వారు సిలువ పైన తన యొక్క మొట్టమొదటి మాట క్షమించమని, క్షమించిన మాట మొట్టమొదటి మాట. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగును కనుక వీరిని క్షమించండి.
మరి ఈ మాట మనం చెప్పగలమా? ఆ యొక్క దేవాది దేవుడు ఎంతో ఉన్నతంగా తెలియజేస్తున్నాడు. మరి ఆయన వలె నీవు ఉంటున్నావా? నీవు ఆయన వలె జీవిస్తున్నావా? ఆయన వలె కనిపెట్టుకుని నీవు ఉంటున్నావా? అందుకొరకే ప్రభు మాట, మొట్టమొదటి మాటకి, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చదవండి. మత్తయి సువార్త 5:44. మొట్టమొదటి మాటకి రెఫరెన్సు 5:44. నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ పరలోకమందున్న ఏం చేయమంటున్నారు? మా శత్రువుల్ని, మనం శత్రువులను ప్రేమిస్తున్నామా? శత్రువులను ప్రేమించమని దేవుడే చెప్తున్నాడు, నీవు నేను చెప్పేది కాదు. మరి ఆయన అందరినీ, మంచివారిని చెడ్డవారిని, విశ్వాసులను అవిశ్వాసులను, మరి పేదవారిని గొప్పవారిని అందరిని కూడా సమానంగా ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. మరి నీవు నేను ప్రేమిస్తున్నామా? మరి యేసు ప్రభుల వారు మరి మీ శత్రువులను ప్రేమించమని చెప్తున్నాడు. మరి శత్రువులు అంటే మనం ప్రేమించాం. వాళ్ళనేం ప్రేమించాలా, ఇళ్ళనేం ప్రేమించాలా, ఇదే ప్రశ్ననే ఉంటుంది, ప్రశ్నగానే మిగిలిపోతుంది. మరి యేసుక్రీస్తు మాత్రం ఆ మాదిరిగా అనలేదు. యేసుక్రీస్తుకున్నంత మనసు మనకు ఉన్నదా? మరి ఎంత దీనత్వముతో, ఎంత తగ్గింపుతో ఈ భూలోకానికి వచ్చినటువంటి దేవుడు ఎంత దీన మనసుతో, దీన మనసు అంటే తగ్గింపు మనసు, అలాంటి మనసు ఉంటే కానీ దేవుని రాజ్యమును మనము చేరలేము. పరలోకానికి చేరాలంటే రక్షణ టికెట్ కావాలా? ఒక బస్సు ఎక్కాలంటే మనము ఏం తీసుకుంటామమ్మా? టికెట్ తీసుకుంటామా లేదా? డబ్బులు పెట్టి. మరి యేసు ప్రభువుని చేరాలంటే మనకు రక్షణ కావాలి, మారు మనసు కావాలా, బల్లారాధన కావాలా, మరి బాప్టిజం తీసుకోవాలా. ఇవన్నీ చేస్తున్నామా? మనము చేస్తున్నాము కానీ వాటిని అనుసరించడం లేదు. హల్లెలూయా. వాటిని మీరు అనుసరించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన, మరి మనుషులు చెప్పే మాటలు వింటారా, దేవుడు చెప్పే మాటలు వింటారా? దేవుడు చెప్పే మాటలు మనం అనుసరించి నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. అందుకొరకే ప్రభు చెప్పిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమనే మాటలోనే అందరికి క్షమాపణ ఉందండి. హల్లెలూయా. మొట్టమొదటి మాట, ఆ మాటలోనే క్షమించుట. నీలో నాలో క్షమించే మనసు ఉండాలి. ఎవరు చెప్పిన మాట అంటే దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. ఎవరో చెప్పితే మనం నడుచుకునే బాధ్యత లేదు. దేవుడు చెప్పినట్లు నడుచుకుంటే మనకు పరలోకం, నడుచుకోలేకపోతే మనకు నరకమే. యుగములు అగ్నిగుండంలో కాలుతూ ఉంటాం. పొయ్యి మీద మీరు వంట చేస్తుంటారు స్త్రీలు, చెట్టుక్కున ఆ నిప్పు రవ్వ మనద్ద పడితే ఎంత బాధపడుతుంటామో, మరి ఈ బాధ కంటే అక్కడ ఇంకా ఘోరమైన అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకొరకే మన యొక్క ఆత్మ ఉన్నప్పుడే, మన ప్రాణం ఉన్నప్పుడే ప్రభును నమ్ముకొని ప్రభు రాజ్యానికి వారసులుగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? ప్రభును నమ్ముకొని విశ్వసించే వారికి ఉండాలి. మన జీవితం అనేది కొన్నాళ్ళే, మన వయసు అనేది కొన్నాళ్ళే. 70 లేక 80 సంవత్సరములే. అధిక బలమున్న ఎడల ఆయాసకరంలే. ఎంతకాలము మనం ఒకనాడు వెళ్ళిపోవలసిన వారమే. యేసుక్రీస్తు చూడండి, మరి ఆయన ఏనాడో
2000 సంవత్సరముల క్రితమే ఆయన పుట్టుకను జయించాడు, మరణమును జయించాడు, పునరుత్థానమును కూడా జయించాడని. మనకు అటువంటి మనకు ఉందా? యేసును అందుకొరకే మరి యోహన్ రాసిన పత్రిక మత్తయి సువార్త చూడండి దయచేసి, మరి 11:25. మత్తయి సువార్త 11:25. 11:25 అమ్మా, 11:25 వచ్చిన. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకు భూమికిని ఆయన నమ్మిన బిడ్డలు మరి ఏం ఆయన నమ్మికతో ఉంటే ఆయనతో పాటు మనం తీసుకుని వస్తాడు. మన నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. కాబట్టి ఈ దినాలలో మరి నిజము తెలుసుకుంటున్నామా? దేవుని కొరకు మనం ప్రయాసపడుతున్నామా? అందుకొరకే మొట్టమొదటి మాట, మనం ఏం చేయాలంటే శత్రువులను మిత్రులుగా చేసుకోవాలి. శత్రువులను ఏం చేయాలంట? ఇక్కడ స్త్రీలలో ఉండొచ్చు మీకు శత్రువుల్లో, ఆ స్త్రీలను మీరు ఏం చేయాలంట? మాట్లాడుకోవాలి. దేవుని యొక్క కోపము ఒక నిమిషం మాత్రమే ఉంటుంది. సూర్యుని మరి ఉదయకాలం మొదలుకొని అస్తమయం వరకు మాత్రమే ఉంటుంది. మరి తిరిగి యథావిధంగా సూర్యుడు ఏం చేస్తాడు? అస్తమిస్తాడు, మరి ఉదయిస్తాడు. మనం కూడా ప్రకృతి వైపరీత్యాలు ఆ విధంగా అనుసరిస్తుంటే మనం ఎందుకు క్షమించకూడదు? క్రీస్తునందు ప్రేమన క్రైస్తవ సంగమా, రెండవది రోమాపత్రిక 12, 14, 19 మీరు ఇళ్ళ దగ్గర చదువుకోవచ్చు. అందరు ధ్యానం చేసుకోవాలంటే సమయం ఉండదు. అందుకని మీకు మీరు పగ తీర్చుకొనక దేవుని యొక్క ఉగ్రతకు ఏం చేయాలంట? చోటు ఇవ్వకూడదండి. ఎవరికి చోటు ఇవ్వాలంటే దేవునికి మాత్రమే చోటు ఇవ్వాలి. కాలాన్ని వృధా చేసుకుంటుంటాం. మరి శ్రమల దినాలలో ఎవరు శ్రమలు పొందారంటే యేసు ప్రభుల వారు మాత్రమే శ్రమలు పొందాడు. నిందలు, అవమానాలు భరించాడు. ఇంకా నిజమైన దేవుడు తెలుసుకోలేకపోతున్నారు. అన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన చేస్తూనే ఉంటాడు. చనిపోయిన లాజరును బ్రతికించిన దేవుడు నిన్ను కూడా బ్రతికిస్తాడు. మరి ఆయనలో ఉన్నప్పుడే, ఆయన మాట ప్రకారంగా నడుచుకున్నప్పుడే. చూడండి ప్రేమన క్రైస్తవ సంగమా, ధనవంతుడు మరి లాజరు ఉన్నారు. ఈ భూమి మీద యాతన పడ్డాడు. ఎవరు? లాజరు. భూమి మీద కష్టపడ్డాడు. ఆయనకి తినడానికి కూడా ఆహారం లేకున్నప్పటికీ కూడా, పడిన మెతుకులు కూడా తినడానికి నోచుకోలేకుండా ఈ భూమి మీద శ్రమ పడ్డాడు. ఆయనకు వస్త్రాలు లేవు. మరి కొన్నాళ్ళకి ఏమైపోయినాడట? ఆయన చనిపోయినాడు లాజరు. తర్వాత దేవదూతలు ఆయన్ని వెంటనే ఎత్తుకొని, దేవదూతలు తీసుకుని పోయి మరి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి ఆ యొక్క లాజరును చూడండి, దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. హల్లెలూయా. మరి చచ్చిన లాజరు లేపినటువంటి దేవుడు మనల్ని కూడా లేపుతాడనే నిరీక్షణ మనకు కూడా విశ్వాసం ఉండాలి, పట్టుదల ఉండాలి. వాక్యము నమ్మదగినది. వాక్యము నమ్మటం వల్ల నీవు బ్రతుకుతావు. నమ్మకపోతే పెద్దలు అనేవారు, నమ్మితే రక్షణ, నమ్మకపోతే నీకు శిక్షనే. యేసు ప్రభును నమ్మితే నీకు రక్షణ ఉంటుంది.
నమ్మకపోతే ఆ పెద్దలు అనేవారు, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అనేవారు. మరి మరి దుమ్ములాగా ఉండాలా, సొమ్ములాగా ఉండాలా? దేవుని నమ్మితే చాలు, ఎటువంటి వారు ఆయన మార్చగల శక్తి ఆయనకు ఉన్నది. అందుకొరకే సిలువను జయించినటువంటి యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యమైనది. అందుకొరకే మీకు మీరు పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. ఎవరికి చోటు ఇవ్వాలంట? దేవునికి మాత్రమే చోటు ఇవ్వండి. కాలాన్ని వృథా చేసుకుంటే ఎవరు నష్టపోతారంట? మనమే. ఈ శ్రమల దినాలలో యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఉన్నాడంటే ఉపవాసము, 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడండి. మనం ఉండగలమా? ఉపవాసము ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఖచ్చితంగా ఉండాలి. ఎవరికి కూడా తెలియకూడదండి ఉపవాసం ఉండేటప్పుడు. అది ఎవరికి తెలియాలంటే దేవునికి మాత్రమే తెలిసి ఉండాలి. నీ పక్కన స్నేహితునికి కూడా, నీ పక్కన స్నేహితురాలకు కూడా తెలియకూడదు. మీ ముఖాలు వికారం చేసుకోకూడదు. అలా ఉంటేనే దేవునికి దగ్గర అవుతాం. అందుకొరకే దేవుని యొక్క వాక్యం చాలా విలువైనది. మత్తయి సువార్త 6:14 చదవండి. మత్తయి సువార్త 6:14. మనుషుల అపరాధములు, తప్పులను క్షమించాలి. నీవు క్షమించలేకపోతే దేవుని బిడ్డవు కాదు. క్షమించే మనసు ఎవరికి ఉండాలంటే మనిషిని ప్రేమించాలి. మరి లోకములో ఉన్న వారిని అందరినీ కూడా, కుల మత భేదం లేకుండా అందరినీ కూడా దేవాది దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. మరి నీవు నేను ప్రేమిస్తున్నామా? మన బిడ్డల కంటే, మన కుటుంబానికంటే, మన స్నేహితుల కంటే, మన బంధువర్గానికంటే, మరి నీ యొక్క తోటి స్నేహితుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలంట? దేవుని ప్రేమించాలా. దేవుని ప్రేమించినప్పుడే నీవు నావాడు. నీవు ఈ లోకాన్ని ప్రేమిస్తే నావాడు కానే కాదంటాడు. ఎవడైతే లోకాన్ని ప్రేమిస్తాడో వానిలో నా ప్రేమ ఉండదు. కాబట్టి ప్రేమన క్రైస్తవ సంగమా, సిలువలో పలికిన మాటకు క్షమించుట, మరి క్షమించే మనసు నీకు ఉందా? ప్రేమించే మనసు నీకు ఉందా? ఆదరించే మనసు నీకు ఉందా? ప్రేమన క్రైస్తవ సంగమా, మరి లూకా వైద్యుడు ఒక మాట 17:4 ఒకడు నీ ఎడల ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించాలట. ఎన్నిసార్లు అయినా మనం ఎన్నిసార్లు క్షమిస్తామమ్మా? 70 లేక బైబిల్ మాత్రం క్షమించమని 77 సార్లు రాయబడింది. హల్లెలూయా. మన జీవితం అంతే కదా. మనమంతా క్షమించే వారిగా ఉండాలి. తప్పు చేయని మనిషి ఎవరు కూడా ఈ లోకంలో లేరు. అందరూ పాపులే. నేను పాపులనే వచ్చుతును కానీ నీతిమంతులైతే పిలవరాలేదని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట బట్టి మనం నడుచుకోవాల్సిన బాధ్యత. అందుకొరకే ఒకని ఎడల ఒకడు ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించే మనసు అందరికీ ఉండాలి. ఇక్కడ పురుషులైనా స్త్రీలైనా, స్త్రీలు తప్పు చేసినా పురుషులు తప్పు చేసినా క్షమించే మనసు. ఎందుకంటే దేవుడు క్షమించే మనసు గల మనం దేవుని యొక్క బిడ్డలము, దేవుని యొక్క కుమారులు కాబట్టి మనము క్షమించే మనసు ఉండాలి, ప్రేమించే మనసు ఉండాలి. మన పిల్లవాడు తప్పు చేస్తే మనము క్షమిస్తామా? అందుకొరకే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన దాని నుండి తొలగిపోడు. అందుకొరకే చిన్నపిల్లలను సండే స్కూల్కు రప్పించాలి. పెద్దల సామెత, మొక్కై వంగనేది మానై రొంగుతుందా? చిన్నప్పుడే పిల్లలను పెంచాలి. పెంచవలసిన బాధ్యత ఎవరిదమ్మా? తల్లిదండ్రులదే, ఎవరో కాదు.
మన పిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరంటే మనమే, తల్లిదండ్రులమే. ఇప్పుడు సెల్లు, ప్రతి ఒక్కరద్ద సెల్లు ఉండాలి. సెల్లు లేని మనిషి ఎవరైనా ఉన్నారా? మరి సెల్లుని ప్రేమిస్తున్నావా, దేవుని ప్రేమిస్తున్నావా? ఆ సెల్లులో మంచిది ఉంది, చెడు కూడా ఉంది. మరి మంచి దాన్ని గ్రహించాలి, చెడు దాన్ని విడిచిపెట్టాలి. మంచి మాటలు నేర్చుకోవాలి. మంచి మాటలు మన హృదయంలో భద్రపరచుకోవాలి. వెండిని, బంగారం ఏ విధంగా ప్రేమిస్తున్నావో అంతకంటే ఎవరిని ప్రేమించాలంట? దేవుని మాత్రమే. ప్రియమైన క్రైస్తవ సంగమా, మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ప్రభు చెప్పిన మాటను బట్టి మనము నడుచుకున్నప్పుడే మనం ఎంతో ధన్యులం. అందుకొరికి ప్రభు వాక్యం చాలా మీరు వింటున్నారో వినరో కానీ మనము దేవుని పాట మీరు ఉత్సాహంగా సంతోషంగా ఉండాలంటే, యేసే జీవన ముక్తికి మార్గం, యేసే. ఆ సిలువే లేకపోతే మనకు రక్షణ లేదు. సిలువ మరణమును జయించినటువంటి యేసుక్రీస్తు మాత్రమే సాధ్యమైనది. శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, నష్టాలు, బాధలు ఎన్ని వచ్చినా కూడా ఆయన ప్రాణ త్యాగము చేసినటువంటి యేసుక్రీస్తు మాత్రమే అది సాధ్యమైనది. మరి నీవు నేను ఆయన కోసము చనిపోతున్నావా? ఆయన సిలువను జయించినటువంటి ఆ యొక్క దేవుడు తన యొక్క యేసే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకానికి వెళ్ళడానికి వీలు లేదు. ఆయనే సత్యం, ఆయనే చూడండి, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే మార్గం అండి. చాలామంది యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. యేసుక్రీస్తు అనగానే, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. మనల్ని అభిషిక్తులుగా మార్చడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు ఎంతగానో మనం ప్రేమిస్తూనే ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమన క్రైస్తవ సంగమా, ఈ సిలువ లేకపోతే విలువే లేదండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడుచున్న వారికి అది మరి ఏమై ఉన్నదంట? శక్తి అయి ఉన్నది. కాబట్టి మనము దేవుని యొక్క శక్తిని పొందుకోవాలంటే దేవుని యొక్క నామాన్ని ఘనపరిచే వారిగా ఉండాలి, దేవునికి విధేయతగా ఉండాలి, దేవునికి తగ్గింపుగా ఉండాలి, దేవుని యొక్క మనసును ఆనుకునే వారిగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఒక్క మాటలోనే ఇంకా 6 మాటలు ఉన్నామండి. ఒక్క అంశము, ఒకే మాట, ఒక గంట కానీ 2 గంటలు కానీ చెప్పచ్చు. దేవుని యొక్క వాక్యము తరగనిది. దేవుని మాట జుంటె తేనెల కంటే మధురమైన మాటలు. మన దేవుని యొక్క మాటలు ఉంటే మనం కృంగిపోకుండా, నశించిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలట? దేవుని మాట ప్రకారంగా నడుచుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. ఆలయాలు, హస్తకృత్యముల చేత ఆలయంలో దేవుడు నివసింపడు. అందుకరికి అన్నాడు యెషయా ప్రవక్త ద్వారా, ఆకాశమా నా సింహాసనం, భూమి నా పాదపీఠము. ఆకాశమే ఆయన సింహాసనమైనప్పుడు భూమి ఆయన పాదపీఠము. ఆయన వస్తే మనం తట్టుకోగలమా అంటే మరి దేవుని చూసిన వారు ఏ నరుడు కూడా లేడండి. మరి ఆయన మాట అగ్ని వంటిది, ఆయన మాట ఎంతో విలువైనది, ఆయన మాట ఎంతో శక్తివంతమైనది, ఆయన మాట ఎంతో ఉన్నతమైనది, ఆయన మాట ఎంతో నమ్మదగినది. కాబట్టి మనము దేవుని మాట వినటం వల్ల మనకు విశ్వాసము వస్తుంది. హల్లెలూయా. ఎవరి మాటలు వింటే విశ్వాసం వస్తుందంట? దేవుని మాటలు వింటేనే విశ్వాసము, నమ్మకము, పట్టుదల.
మరి అయితే మనము ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. కష్టాలు వస్తాయి, నష్టాలు, శ్రమలు, నిందలు, మరి వాటిని జయించినటువంటి దేవుడు శిలువపై తన యొక్క ప్రాణత్యాగం చేసినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ఎంతో ఉన్నతంగా తెలియజేస్తున్నాడు. నీకోసం ప్రాణము పెట్టాడు, నీకోసము ప్రాణము ఎంతో విలువనిచ్చాడు. కల్వరిగిరి పైన ఎంతో తన యొక్క సిలువను లాగుతూ, చూడండి, సిలువలు లాగాలంటే ఎంతో ఓపిక. మరి సిలువను జయించినటువంటి యేసుక్రీస్తు మాత్రమే అది సాధ్యమైంది, అది మన వల్ల కానే కాదు. అందుకొరకే ఈ సిలువ ధ్యానము యేసయ్య ధ్యానముగా, యేసయ్య మాటలోనే శక్తి ఉన్నది, యేసయ్య మాటలోనే భక్తి ఉన్నది. నేను భక్తుల కొరకు రాలేదు కానీ భక్తిహీనుల కొరకు వచ్చినానని చెప్పిన మాటను బట్టి దేవునికి మనకు దగ్గరగా ఉందాం. దేవుని మాటలు వివరించాలంటే ఈ రోజంతా చాలదు. తరతరములు, యుగ యుగములు తరగనిది దేవుని వాక్యం, ఎప్పుడు కూడా తరగనిది. సముద్ర లోతును ఎవరైనా కనుగొనగలరంటే ఎవరు కూడా కనుగొనలేరు. దేవుని యొక్క సముద్రము లోతును కనుగొన్న వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి మనము ఎవరు కూడా మనం కనుగొనలేము. అంటే దేవుని యొక్క వాక్యము లోతైనది, లోతైన మర్మం కలిగింది. అందుకొరకే దేవుని యొక్క వాక్యము చాలా విలువైనది. అందుకొరకే ఈ సిలువ ధ్యానంలో యేసయ్య చెంతకు వచ్చి యేసయ్య మాటలు వింటే మనకు ఎంతో దగ్గర అవుతాం. మనం దేవుని పిల్లలము, దేవుని యొక్క కుమారులుగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ మాటలు ముగిస్తూ సెలవు తీసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. నాకు ఇచ్చిన సమయం తిరిగి అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ.